వాళ్ళ ఫాదర్ది అలా 9 days చేస్తుంటే ఫుల్ వర్షం పడుతుంది. అంటే డైలీ అంకుల్ ఎట్లా అంటే డైలీ నేను ఇంటికాడికి వచ్చినప్పుడు అంకుల్ తోటి ఉంటుండే మస్తు సేపు ఒక 2-3 hours అంకుల్ తోటి స్టే చేస్తుండే డైలీ. వదిలేసావా నన్ను ఎడబాటు కలండికి వచ్చిన బాబుని స్ట్రాంగ్ ఉంటాడు కదా సార్, ఫుల్ స్ట్రాంగ్ ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ యువర్ హల్చల్ ప్రియాంక. ఈ రోజు అయితే ఖుషి అయితే మన దగ్గరకు వచ్చేసింది. మేము ఇద్దరం కలిసి బబ్బు వాళ్ళ ఇంటికి పోతున్నాం. ఎందుకంటే 9th డే అనమాట ఈరోజు. ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది ఇట్లా. అయినా దేవుడు మంచి వాళ్ళనే పిలుచుకుంటాడు. ఫస్ట్ ఇది నిజమే. ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. బబ్బుకైతే ఇప్పుడు ఈ ఏజ్ లోనే, అంటే నిజం చెప్పాలంటే ఈ ఏజ్ లో ఆయన చాలా సఫర్ అయినా కానీ స్ట్రాంగ్ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయననే పెద్ద, 2 అక్కలు ఉన్న తర్వాత కూడా ఒక తండ్రి ప్లేస్ తీసుకుంటాడని నేను కోరుకుంటున్నా. ఇంకా ఆయనకి ముందు ముందు చాలా మంచి జరగాలి అనే కోరుకుంటా, కానీ చెడు జరగాలని కోరుకుని. ఎందుకంటే బబ్బుతో నాకు ఏం అది లేదు, కానీ చిన్నోడు ఎట్లా చెప్పాలి అర్థమైతలే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవ్వరున్నా కానీ ఆయన ఏడవకుండా, ఆయన లోపల ఎంత బాధ దాపెట్టుకొని కూడా ఆయన నవ్వుకుంటా హ్యాండిల్ చేస్తుండు. ఆయన చిన్న పిల్లడని అస్సలు అనలేము. ఆల్రెడీ గ్రోన్ అప్, హీజ్ అ మ్యాన్ నౌ. అస్సలు ఆయన ఏజ్ ఎంత చిన్నది కానీ ఆయన థింకింగ్ పవర్ ఎట్లుంటది అంటే మేము కూడా పనికిరాము, అంత మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. సో గ్రేట్ఫుల్ బబ్బుకి అయితే. అండ్ మీరు ఈ క్వశ్చన్ కూడా వేయచ్చు, ఇంత రెడీ అయ్యి మీరు ఎక్కడ పోతున్నారు, ఆడబోతుంటే మీరు ఇంత రెడీ అవ్వడం అవసరమా అంటే దాని గురించి కూడా మీకు ఒక మాట చెప్పాలి. ఈరోజు మా ఫెస్టివల్ ఛట్ పూజ. అది ఎందుకు సెలబ్రేట్ చేస్తారో ఏం చేస్తారో నేను చెప్తాను. ఏదైనా కోరుకుంటే జరిగితే నేను ఈ ఛట్ పూజ చేస్తారని చాలా మంది కోరుకుంటారు. ఇంకా ఇది మా నార్త్ లో చాలా 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 అంటే పవర్ఫుల్. అంటే మీరు దేవుడిని ఎట్లా నమ్ముతారు, మేము ఒకటి అనుకుంది అది నిజం జరిగితే మేము దేవుడికి పూజలు చేసుకుంటా, 3 days ఫాస్టింగ్ పెట్టుకుంటా ఈ పూజనైతే జరుపుకుంటాం. సో నాకైతే హ్యాపీ ఛట్ పూజ, అండ్ నా తరపు నుంచి మీకు కూడా హ్యాపీ ఛట్ పూజ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడైతే మీకు మా ఇంట్లో సిచ్యువేషన్ ఏంది చూపిస్తా. దాని తర్వాత మనం బబ్బు వాళ్ళ ఇంటికి ట్రావెల్ అయిపోదాం. వచ్చినాక మా ఫెస్టివల్ కూడా జరుపుకోవాలి కాబట్టి నేను ఇంత రెడీ అయినా, సో నన్ను తిట్టుకోకండి. సో ఇప్పుడైతే మన ఇంటికి పోయి చూద్దాం. హాయ్.